గోదావరిఖనిలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ ముందు నూతనంగా నిర్మించుకున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాలు శనివారం రోజు నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య గౌడ కులస్తుల కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమాన్ని నిర్వహించి అనంతరం పూర్ణాహుతి చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నారు. సందర్భంగా కుల బాంధవులు మాట్లాడుతూ గోదావరిఖనిలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించుకుని సంవత్సరం అవుతున్న సందర్భంగా 4వ తారీఖున హోమ కార్యక్రమం, 5న పోచమ్మ బోనాలు, 6వ తారీఖున పుట్టధని, 7న మారు బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి గోదావరిఖనిలోని గౌడ కుల బాంధవులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రుడు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు మేరుగు హనుమంతు గౌడ్, బాలసాని స్వామి గౌడ్, కోట రవి గౌడ్, మేరుగు యాదగిరి గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, మండ రమేష్ గౌడ్, గడ్డం రవి గౌడ్, బిందె నాగభూషణం గౌడ్, మోడెం సురేందర్ గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, మాచిని మహేందర్ గౌడ్, గనగోని భాస్కర్ గౌడ్, మూల అశోక్ గౌడ్, కదిరి సత్తయ్య గౌడ్, బొల్గం సురేష్ గౌడ్, సిరిశెట్టి తిరుపతి గౌడ్, పొన్నం ఆంజనేయులు గౌడ్ మరియు గౌడ కులస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివుని బిడ్డవమ్మ ఎల్లమ్మ, శివునల్లి మాతవమ్మ ఎల్లమ్మ, పార్వతి బిడ్డవమ్మ ఎల్లమ్మ, పంచ కళ్యాణి వేయల్లమ్మ, గౌతూరి కోడలమ్మ ఎల్లమ్మ, గంభీరవాణివమ్మ ఎల్లమ్మ, జమదగ్ని భార్య వేయల్లమ్మ, జడలీర పోసిన వేయల్లమ్మ, పుట్టల పుట్టిన వేయల్లమ్మ, పుట్ట తీరు పుట్టుమ వేయల్లమ్మ, గట్టు గట్టుల జోరు ఎల్లమ్మ, గచ్చ సుట్టు గచ్చపోతు ఎల్లమ్మ. సూర్యుని వట్టినవే మైసమ్మ, సుక్కబట్టు వెట్టినవే మాయమ్మ, చంద్రుని వట్టినవే మైసమ్మ, చంద్రవంక తిప్పినవే మారెమ్మ, జర్రిపోతు వట్టినవే జగమ్మ, జడగొప్పు చుట్టినవే జోగమ్మ, కాలి గచ్చగల్లు మంటే ఎల్లమ్మ, ధరణి దత్తరిల్లనమ్మ ఎల్లమ్మ, ఇక శూలములొక్క చేత ఎల్లమ్మ, సురకత్తులొక్క చేత ఎల్లమ్మ, పరిశారాముల కన్నా ఎల్లమ్మ, చంపాలే చూడ తల్లి ఎల్లమ్మ. హరి ఓం మహాదేవి చే జమదగ్ని తన్నో రేణుకా ప్రచోదయాత్. అందరికీ నమస్కారాలు. గోదావరిఖని పట్టణ శ్రీ హేమలాంబ రేణుకెల్లమ్మ దేవాలయంలో ఈ సంవత్సరము ఈరోజు ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఘనంగా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తాము. అట్లాగే ప్రతిరోజు కూడా నిత్య పూజలు ఉంటాయి. ప్రతి శుక్రవారము శ్రీచక్ర అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, అట్లాగే ప్రతి మంగళవారం రోజు ఉదయం 6 గంటలకి అభిషేకము భక్తులచే అందరూ కూడా వచ్చి ఆ యొక్క అమ్మవారి పొందగలరని మనం ప్రథమ వార్షికోత్సవం పూర్తయింది. భక్తులందరూ పారిశ్రామిక ప్రాంతంలో గోదావరిఖనిలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ దేవి యొక్క రేపు భోజమ బోనాలు, ఎల్లుండి వివిధ కార్యక్రమాలు ఉంటాయి. పుట్టకదండి ఐరేళ్ళు అవి కార్యక్రమాలు సుమారు మంగళవారం నాడు
పెద్ద స్థాయిలో బోనాలు కైలాసం నుంచి రేణుకాదేవి ఆలయానికి తరలి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ, ప్రజలందరూ, అన్ని కుల పెద్దలు, అన్ని కుల వర్గాలు అందరూ కూడా దీనిలో పాల్గొనాలని, విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.